రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్. మున్సిపాలిటీ స్థాయిలో మెరుగైన మౌలిక వసతులు, ప్రజాసేవలు అందాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించింది. మధు ముదిరాజు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చిట్కాల్ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిశారు. ఈరోజు పడంజర్ కాన్స్టిట్యున్సీలో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రచారం స్టార్ట్ జరిగింది. ఇది 5వ వార్డు 6వ వార్డులో అభ్యర్థులను పెట్టుకొని జ్యోతి గోపాల్ గారు, అదేవిధంగా సుంకర రవీందర్ గారు, ఇద్దరు అభ్యర్థులను కూడా మేము డోర్ టు డోర్ పోయి ప్రచారం చేస్తుంటే ప్రజలందరూ కూడా దీవిస్తారు. ఎందుకంటే మీ ఎంబడున్న నాయకులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండే బిడ్డలు, మాకు ఏదైనా బాధ వస్తే నిలబడే బిడ్డలు, వీళ్ళని ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తేనే మాకు సంక్షేమ పథకాలు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు మీరు 2 ఏళ్లలో కూడా మాకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తుర్రు, అదేవిధంగా ఉచితంగా కరెంటు ఇస్తుర్రు, ఉచితంగా బస్సు ఫ్రీగా ఇస్తుర్రు, రైతు రుణమాఫీ చేసిర్రు, అదేవిధంగా ఈ మౌలిక వసతులు చేస్తారు. మొన్ననే ప్రతి మున్సిపాలిటీకి కూడా 15 కోట్లు ఇచ్చి అన్ని కాలనీలు కూడా అభివృద్ధి చేయడానికి కూడా 15 కోట్లు కూడా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం. మున్సిపాలిటీ మీద అన్ని కాంగ్రెస్ జెండాలు ఎగరేస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని కూడా వీళ్ళందరూ కూడా నెరవేరుస్తారు. వీళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడ ఉన్న మౌలిక వసతులు అన్నీ కూడా నెరవేరుస్తారని తెలియజేస్తున్నాం. మరందరూ కూడా ఈ పడంజర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ప్రజలందరి ఆశీస్సులు తీసుకుంటాం. కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసిగా కార్యకర్తలు అందరం కలిసి అన్ని అభ్యర్థులను గెలిపించుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో కూడా కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ఓపెన్ ప్లాట్ ఇచ్చి ఉచితంగా ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా ఇండ్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా రేపు కూడా అందరు అభ్యర్థులు గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇచ్చిర్రు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు లేని నిరుపేదకు కూడా ఇళ్ల జాగాలు ఇస్తామని చెప్పారు. ఖచ్చితంగా మేము గతంలో ఎట్లయితే ఇచ్చినామో భూములు ఇచ్చినాం, ప్లాట్లు ఇచ్చినాం, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినాం, ఉచితంగా బస్సు ఇచ్చినాం, అట్లనే ప్లాట్లు కూడా ఇస్తామని చెప్పి